వన్స్ మీరు పర్చేస్ పేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ టు కార్ట్ ఉంటుంది. యాడ్ టు కార్ట్ క్లిక్ చేసిన వెంటనే మిమ్మల్ని ఈ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు హ్యావ్ ఏ కూపన్ అని ఉంటుంది కదా, సో దీని మీద ఇక్కడ క్లిక్ చేయండి. సో నా స్టూడెంట్స్కి స్పెషల్గా ఒక కూపన్ అయితే జనరేట్ చేశాను, విచ్ ఇస్ షాప్. సో షాప్ అని కూపన్ కోడ్ ఎంటర్ చేసేసి అప్లై క్లిక్ చేసిన వెంటనే 100 రూపీస్ ఇన్స్టెంట్గా డిస్కౌంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి చేసిన తర్వాత కంప్లీట్ పేమెంట్ని క్లిక్ చేసేసేయండి. ఇది మిమ్మల్ని మీ పేమెంట్ గేట్వేలోకి రీడైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సింపుల్గా మీరు ఈ క్యూఆర్ని అని అదర్ ప్లాట్ఫామ్స్ లైక్ మొబైల్ బ్యాంకింగ్ కానివచ్చు, నెట్ బ్యాంకింగ్ ఆర్ పే లెటర్ దేనైనా యూజ్ చేసుకుని మీరు ఇక్కడ పేమెంట్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో వన్స్ మీరు ఇక్కడ పేమెంట్ కంప్లీట్ చేసేసిన తర్వాత మీ ఈమెయిల్లో ఆర్డర్ రిసీవ్డ్ అని మీకు ఒక ఈమెయిల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ ఈమెయిల్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ సెక్షన్లో ట్రెండీ క్యాప్షన్ ప్యాక్ కనిపిస్తుంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు ఒక టెక్స్ట్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. సో దాన్ని అయితే సేవ్ చేసుకోండి. సో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. దీన్ని కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏదైనా ఇన్కాగ్నిటోలోకి ఈ పర్టికులర్ లింక్ని అయితే పేస్ట్ చేయండి. ఇక్కడ మీకు సింపుల్గా ఆ పర్టికులర్ ప్యాక్ ఉంటుంది. సింపుల్గా మీరు ఇక్కడ డౌన్లోడ్ ఆల్ని క్లిక్ చేసేసేయండి అండ్ దెన్ డౌన్లోడ్. నెక్స్ట్ మీరు సింపుల్గా ఈ ప్యాక్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఈ ప్యాక్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో వన్స్ ఈ ప్యాక్ ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత దీంతో మనకి పని లేదు, సింపుల్గా మీరు కావాలంటే డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. ఇందులో ఈ పర్టికులర్ షాప్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇందులో ట్రెండీ క్యాప్షన్స్ అని ఇంకొక ఫోల్డర్ కనిపిస్తుంది. దాంట్లో కంప్లీట్లీ మీకు ఇక్కడ 2 ఫోల్డర్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసరికి ఈ పర్టికులర్ ప్యాక్లో మనం యూజ్ చేయాల్సిన ఫాంట్స్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి కంప్లీట్లీ నేను మీకు ప్రొవైడ్ చేసిన ఆర్ మీరు పర్చేస్ చేసిన 16 మోగట్ ఫైల్స్ అనమాట. సో వీటిని ఇన్స్టాల్ చేసుకోవడం చాలా సింపుల్. వీటిని ఇన్స్టాల్ చేసుకునే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ ఫాంట్స్ అన్నిటిని కాపీ చేసుకోండి. విండోస్ R క్లిక్ చేయండి, మీకు రన్ కమాండ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో సింపుల్గా ఫాంట్స్ అని సెర్చ్ చేసి ఓకే క్లిక్ చేసేసేసేయండి. మీ ఫాంట్స్ యొక్క డైరెక్టరీలోకి వస్తారు. సింపుల్గా మీరు కాపీ చేసుకున్న ఫాంట్స్ అన్నింటిని ఇక్కడ పేస్ట్ చేసేసేసేయండి. ఇన్ కేస్ మీకు ఆల్రెడీ ఫాంట్స్ ఎగ్జిస్టింగ్ అని వచ్చినట్లయితే ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేసేసి ఎస్ క్లిక్ చేసేసేయండి. ఈ పర్టికులర్ మోగట్స్కి సంబంధించిన ఫాంట్స్ అన్ని కూడా కంప్లీట్లీ ఇన్స్టాల్ అవుతాయి. ఈ ఫాంట్స్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మీరు ప్రీమియర్ ప్రోని ఇప్పుడైతే ఓపెన్ చేయొద్దు. వన్స్ ఇది ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మోగట్ ఫోల్డర్ని ఓపెన్ చేసి ఈ పర్టికులర్ లొకేషన్ని కాపీ చేసుకోండి. సో వన్స్ దీన్ని కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ప్రీమియర్ని ఓపెన్ చేయండి. ప్రీమియర్ ప్రోలో మీరు రీసెంట్గా వర్క్ చేసిన ఏదైనా ఒక ప్రాజెక్ట్ని ఓపెన్ చేసేసి నెక్స్ట్ విండోలోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ గ్రాఫిక్ టెంప్లెట్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు లేటెస్ట్ వర్షన్ యూజ్ చేసినట్లయితే, లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓల్డర్ వర్షన్స్ యూజ్ చేసినట్లయితే 23, 24, 25 యూజ్ చేసినట్లయితే ఈ గ్రాఫిక్ టెంప్లెట్స్ అనే టైటిల్ బదులు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ అని ఉంటుంది. సో ఆ పర్టికులర్ ప్యానల్ని క్లిక్ చేసేస్తే మీకు ఆ పర్టికులర్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీకు ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది. సో ఈ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసేసి మన డైరెక్టరీ ఏదైతే ఉందో మనం కాపీ చేసిన డైరెక్టరీ అంటే మనం మోగట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోల్డర్లోకి వచ్చేసేసేయండి. ఇక్కడ మీకు హాబీస్గా ఎంటీగా కనిపిస్తాయి, బట్ డోంట్ వరీ, డైరెక్ట్గా మీరు సెలెక్ట్ ఫోల్డర్ని క్లిక్ చేసేసేసేయండి. కంప్లీట్లీ మీ పర్టికులర్ మోగట్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అవుతాయి. మీరు స్పెసిఫిక్గా ఆ మోగట్ ఫైల్ మాత్రమే యాక్సెస్ చేసుకోవాలనుకుంటే రిమైనింగ్ వాటన్నిటిని మీరు సింపుల్గా అన్చెక్ చేసేసేసేయండి. అండ్ దెన్ ఫైనల్లీ మనం ఏదైతే ట్రెండీ క్యాప్షన్స్ ఉంది కదా, సో దాన్ని మాత్రమే చెక్ చేస్తున్నారనుకోండి, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న మోగట్స్ అన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ మీకు నచ్చిన ఎలిమెంట్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోండి అండ్ దెన్ ప్లే. దట్స్ ఇట్. సో ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ ఎలా చేస్తామంటే సింపుల్గా మీకు ఎడిట్ సెక్షన్ ఉంటుంది, ఆర్ లేకపోతే బేసికల్గా మీరు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ యూస్ చేసినట్లయితే బ్రౌజ్ అండ్ ఎడిట్ సెక్షన్ ఉంటుంది. లేదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రాఫిక్ టెంప్లెట్స్ యూస్ చేసినట్లయితే గో టు విండోస్ అండ్ దెన్ మీకు ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో ప్రాపర్టీస్ ప్యానల్లో మెయిన్ టెక్స్ట్ని మీకు నచ్చిన టెక్స్ట్లోకి మార్చుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ప్లానర్ బి అని ఇచ్చేసాను. అండ్ దెన్ నెక్స్ట్ మీరు ఫాంట్ నచ్చిన ఫాంట్ మార్చుకోవచ్చు. అండ్ దెన్ ఆల్సో కలర్ని కావాలంటే మార్చుకోవచ్చు. లెట్ మీ చేంజ్ దిస్ కలర్ టు సంథింగ్ లైక్ దిస్ అండ్ హిట్ ఓకే. సో సింపుల్గా ఆ పర్టికులర్ కలర్ మారిపోయింది. నెక్స్ట్ సెకండరీ టెక్స్ట్ కావాలంటే సెకండరీ టెక్స్ట్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ మీరు సబ్ టెక్స్ట్ మార్చుకోవాలంటే సబ్ టెక్స్ట్ కూడా మార్చుకోవచ్చు. విజిట్ అని పెట్టేసేసాను. అండ్ దెన్ దాని ఫాంట్ కావాలంటే మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్లో మీరు పర్టికులర్ ఎలిమెంట్ యొక్క పొజిషన్ కూడా మీరు కావాలంటే మార్చుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ మీరు ఫాంట్ కానివ్వచ్చు, స్టైల్ కానివ్వచ్చు, కలర్ కానివ్వచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ పర్టికులర్ 16 మోగట్స్ అన్నిటి నుంచి మీరు కావాలంటే చేంజెస్ అయితే చేసుకోవచ్చు.